ఓం నమో వెంకటేశాయ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ శ్రీనివాస పరబ్రహ్మ యొక్క దివ్యానుగ్రహ విశేషం చేత తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక ధార్మిక కార్యక్రమాల్లో భాగంగా ప్రతిరోజు మనం శ్రీమన్ మహాభారత అంతర్గత అరణ్య పర్వలోని మార్కండేయ సమాశ్వా పర్వ అనే అనుపర్వలోని విశేషాలను యథామతి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. ఈనాటి ప్రవచన కార్యక్రమాన్ని మంగళ పద్య పురస్సరంగా ప్రారంభించుకుందాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. పూర్వం మనం తెలుసుకున్న విధంగా అత్రి మహర్షి అలాగే గౌతమ మహర్షి వీరిద్దరి యొక్క వృత్తాంతాన్ని మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. అనగా అత్రి మహర్షి గారు ఏదో కొంత సంపదను పొందడం కోసం వేన చక్రవర్తి చేసే అశ్వమేధ యాగానికి రావడం, అక్కడ వేణుడినే పొగుడుతూ నీవే ప్రజాపతివి, నీవే ఇంద్రుడివి అని చెప్పారు. ఆ సంశయాలను అనగా ఇతను ఇంద్రుడు ఎలా అవుతాడు, ఇతనికి ప్రజాపతి శబ్దవాచ్యత్వం ఎలా కుదురుతుంది అనే ఒక సందేహాన్ని నివృత్తి చేసుకోవడం కోసం గౌతమాది అందరు ఋషులు కూడా సనత్ కుమార మహర్షి దగ్గరికి వెళ్ళారు. సనత్ కుమార్ మహర్షి గారు కూడా అత్రి మహర్షి చెప్పిన విధానాన్నే అత్రి మహర్షి గారు సరిగ్గానే చెప్పారు. ఎందుకుంటే దానికి అనేక కారణాలు చెప్పి చివరికి చెబుతున్నారు. ఆదిత్యో దివిదేవేషు తమో నుదతి తేజస తథైవ నృపతిర్ భూమౌ అధర్మాన్ నుదతే భృషం. ఏ విధంగా అయితే సూర్యుడు ఆకాశంలో ఉంటూ చీకటిని పారదోలుతాడో, చీకటిని నశింపజేస్తాడో, అదేవిధంగా రాజుగా ఉంటూ సమస్త దేవతలు అలాగే త్రిమూర్తులు వీరి యొక్క సన్నిధానంతో కూడినటువంటి రాజు తను అధర్మాన్ని నశింపజేస్తాడు, అధర్మ నాశనానికి కారణంగా రాజు ఉంటాడు. తతోరాజ్ఞ ప్రధానత్వం శాస్త్ర ప్రామాణ్య దర్శనాత్ ఉత్తర సిద్ధ్యతే పక్షో ఏన రాజేతి భాషితం. అందుకు శాస్త్ర ప్రామాణ్యాలను మనం పరిశీలిస్తే, జాగ్రత్తగా చూస్తే రాజుయే గొప్పవాడు, రాజుయే ప్రజాపతి, రాజుయే ఇంద్రుడు అనే విషయాలు మనకు స్పష్టంగా తెలియవస్తున్నాయి కదా. కాబట్టి అత్రి మహర్షి గారు చెప్పిన విధానాలన్నీ కూడా సరి అయినవే అని సనత్ కుమార మహర్షి గారు కూడా ధృవీకరించారు. ఆ విషయాలన్నీ తెలుసుకున్న వారు అనగా గౌతమాది మహర్షులందరూ కూడా ఈ వేన చక్రవర్తి యొక్క అశ్వమేధ యాగానికి వచ్చారు. అక్కడ జరిగే వృత్తాంతాలను మార్కండేయ మహర్షి చెబుతున్నారు. తతస్స రాజా సంహృష్టః సిద్ధే పక్షే మహామనాః తమత్రిమబ్రవీత్ ప్రీతః పూర్వం ఏనాభిసంస్తుతః. ఆ విధంగా అత్రి మహర్షి తనను స్తుతి చేస్తూ చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రమాణాలు, శాస్త్ర సమ్మతాలు అని తెలుసుకున్న తర్వాత వేన చక్రవర్తి మాట్లాడుతున్నాడు. యస్మాచ్చ పూర్వం మనుష్యేషు జాయాంసం మామిహాబ్రవీః సర్వదేవైశ్చ విప్రర్షే సంమితం శ్రేష్టమేవ చ. ఓ బ్రహ్మర్షి, ఓ అత్రి మహర్షి, మీరు నన్ను మనుష్యుల్లో అందరిలో కూడా గొప్పవాడు, ఉత్కృష్టుడని మీరు నిరూపణ చేశారు, మీరు చెప్పారు. ఆ విషయాన్ని ధృవీకరించడం కోసం సనత్ కుమార మహర్షి యొక్క వారి దగ్గరికి వెళ్ళి గౌతమ ప్రబుధులు అక్కడ వెళ్ళి విషయాలను కూడా తెలుసుకొచ్చారు. కాబట్టి సకల దేవతా స్వరూపుడిగా మీరు నన్ను కీర్తించారు. కాబట్టి నేను మీకు కొన్ని వరాలు ఇస్తున్నాను. అవేమిటంటే అనే విషయాన్ని 2 శ్లోకాలు చెబుతున్నారు. తస్మాత్తేహం ప్రదాస్యామి వివిధం వసుభూరి చ దాసీ సహస్రం శ్యామానాం సువస్త్రాణామలంకృతాం దశకోటిర్హిరణ్యస్య రుక్మభారాంస్తథా దశ ఏతద్దదామి విప్రర్షే సర్వజ్ఞస్త్వం మతో హిమే. ఓ మహర్షి, మీరు నన్ను అంత గొప్పవాడిగా కీర్తించారు కాబట్టి, అలాగే దాన్ని నిరూపణ కూడా చేశారు కాబట్టి మీకు నేను కొన్ని వరాలు ఇవ్వబోతున్నాను. అవేమిటంటే మొట్టమొదటిగా మీకు కావలసిన సంపదలు అవన్నీ కూడా మీకు ఇవ్వబోతున్నాను. దాసీ సహస్రం, కొన్ని వేల మంది దాసుల జనాలు మీకు ఇస్తున్నారు. వారందరూ కూడా మంచి వస్త్రాలను కట్టుకొని మంచి అలంకరణలు పొందినవారు. అలాగే దశకోటి హిరణ్యస్య 10 కోటి స్వర్ణముద్రికలను కూడా మీకు ఇస్తున్నాను. అలాగే 10 భారాల బంగారాన్ని కూడా మీకు ఇస్తున్నాను. ఓ మహర్షి, ఇక చివరికి చెబుతున్నాను, మీకెంతైతే సంపదలు కావాలో అన్ని సంపదలు తీసుకెళ్ళండి. ఇక సర్వజ్ఞులంటే మీరే నాకు అని ఆ వేణుడు చెబుతూ ఉన్నాడు. తదత్ర న్యాయత సర్వం ప్రతిగుహ్యాభిసత్కృత
ప్రత్యుజ్జగామ తేజస్వి గృహానేవ మహాతపాహ. ఆ విధంగా తనకు న్యాయ సంబద్ధంగా ప్రాప్తించినటువంటి ఆ సంపదలు ఏవైతే ఉన్నాయో వేన చక్రవర్తి ద్వారా పొందిన అత్రి మహర్షి గారు అన్ని సంపదలను కూడా తీసుకుని దాస జనాలతో వారినెన్నరు కూడా పరిగ్రహించి తన స్వగృహానికి తరలి వెళ్ళారు. ప్రదాగచ ధనం ప్రీతః పుత్రేభ్య ప్రయతాత్మవాన్ తపస్సమభిసంధాయ వనమేవాన్వపద్యత. ఇంత సంపాదించారు, కానీ వాటిపైన ఎటువంటి ఆశ, లోలుపత్వము, లోభము ఏదీ లేదు. అత్రి మహర్షి గారు ఎంత గొప్పతనమో చూడండి. వారు ఎంతైతే సంపాదన చేశారో ఆ సంపాదించిన మొత్తాన్ని కూడా ఒక్క కాణి కూడా పెట్టుకోకుండా మొత్తాన్ని కూడా తమ పిల్లలకు, తమ సంతానానికి పంచిన తర్వాత అత్రి మహర్షి గారు అనసూయాదేవితో సహా తాము వనాలకి వెళ్ళిపోయి తపస్సును ఆచరించారు. ఈ విధానాన్ని, ఈ కథను వింటూ ఉంటే కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటుంది. అత్రి మహర్షి గారు ఎంత గొప్పవారు, అలాగే గౌతమ మహర్షి గారు, వీరిద్దరు కూడా ప్రజాపతులను కీర్తిస్తూ ఉంటారు. చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క సంతానం వీరందరూ కూడా. అటువంటి వీరిద్దరూ పరస్పరంగా వాదించుకోవడం ఏంటి, అనసూయాదేవితో ధనం కావాలి పుత్రులకు అని చెప్పడం ఏమిటి, ఇదంతా కూడా లోక విడంబన. వారికి ఎటువంటి సంపద యొక్క కొరత లేదు, వారికి దానిపైన ఆశే లేదు, వారికి దానికి ఆవశ్యకత కూడా లేదు. కానీ లోకంలో రాజు యొక్క గొప్పతనం ఎటువంటిది, రాజు శబ్దానికి అర్థమేమిటి, అలాగే రాజు అన్నవాడు ఎంత దేవతల యొక్క సన్నిధానంతో కూడి ఉంటాడు, ఎందుకు మనం రాజును సత్కరిస్తూ ఉండాలి, రాజుకి అందరూ కూడా నమస్కారం చేయాలని చెబుతారు భాగవతంలో. అలాగే ఇంకా అనేక పురాణాల్లో కూడా చెబుతారు. పృథు చక్రవర్తి వచ్చే సందర్భంలో మహామహా తపస్సులు అందరూ కూడా లేచి అతన్ని నమస్కరించారట. ఎందుకంటే సాక్షాత్తుగా పరమాత్మ శ్రీమన్నారాయణ యొక్క ఒక అంశ రాజుగా పుట్టి ఉంటాడు కాబట్టి అందరూ కూడా రాజుకి కప్పాలు ఇవ్వవలసినదే. మనం ఇప్పుడు పన్నులు కడుతూ ఉంటాం కదా, ఆ పన్నులను అందరూ కూడా కట్టవలసినదే. అంత గొప్ప స్థానంలో రాజు ఉంటాడు. అదే విషయాన్ని వీరిద్దరు కూడా ఇక్కడ నిరూపణ చేయడం కోసం ఇంత వృత్తాంతాన్ని జరిపారే కానీ గౌతమ మహర్షి గారికి ఎటువంటి సందేహం లేదు. కానీ సనత్కుమార మహర్షి గారు, సనత్కుమారు అంటే సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మ యొక్క మానసపుత్రులు. వారే చెప్పిన తర్వాత అది ప్రమాణం అనే విషయాన్ని లోకం మొత్తాన్ని కూడా తెలియజెప్పాలి అనడం కోసం ఈ వృత్తాంతం మొత్తం కూడా ఇక్కడ జరిపినది. ఇంతటితో మనం 185వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుని ఇక 186వ అధ్యాయంలో మార్కండేయ మహర్షి గారు చెబుతున్నారు. మార్కండేయువాచ అత్రైవ చ సరస్వత్యా గీతం పరపురంజయ పృష్టయా మునినా వీర శృణుతార్క్షేణ ధీమత. ఈ అధ్యాయంలో సత్యాది ధర్మాలు కలిగిన వారు వనంలో ఏం చేయాలి? సామాన్యంగా వనానికి ఎవరు వెళ్తూ ఉంటారంటే వలీ ఫలితమాత్మన అంటారు. అనగా తనకు తెల్ల వెంట్రుకలు రావడం కానీ, లేకపోతే తన పౌత్రుని యొక్క ముఖం అనగా తన మనవళ్ళను చూసిన వారు వెంటనే వనాలకు వెళ్ళిపోవాలి. ఇదంతా కూడా ప్రాచీన కాలంలో ఉండేటువంటి సంప్రదాయం. కలియుగంలో వనాలే లేవు కాబట్టి వానప్రస్థం అనేది లేదు ఈ కాలంలో. ఆ వనంలో వెళ్ళిన తర్వాత వనంలో దేనికోసం వెళ్ళాలి, వనంలో వెళ్ళిన వారు ఏది పొందాలి, వనంలో వెళ్ళిన వారు ఏమి తెలుసుకోవాలి, వనంలో ఉంటూ హాయిగా కందమూలాలను ఆస్వాదిస్తూ ప్రకృతి యొక్క రమణీయతను చూస్తూ ఇంతకాలం కూడా ఏదో కష్టపడ్డాం, ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం అనే భావనతో వారు వెళ్ళకూడదు వనాలకు. వనాలకు ఎందుకు వెళ్తారంటే అక్కడ ఇంకా జ్ఞానాన్ని పొందాలి. ఇంతవరకు కూడా జ్ఞానాన్ని పొంది పౌర సమాజంలో ఉన్నవారు ఇక ఏకాంతంగా ఉంటూ తాము తెలుసుకున్నటువంటి ఏవైతే విషయాలు ఉంటాయో వాటిని ఆచరణలో చూపిస్తూ స్వయంగా అనుభవిస్తూ వానప్రస్థాన్ని కొనసాగించాలనే విషయాన్ని ఈ అధ్యాయంలో చెప్పబోతూ ఉన్నారు. అందుకు ఒక విషయాన్ని కూడా మార్కండేయ మహర్షి గారు చెబుతూ ఉన్నారు. సరస్వతీదేవి అలాగే తార్క్ష్య అనే ఒక ముని, వీరిద్దరి యొక్క సంవాదాన్ని కూడా కొన్ని విషయాలు చెబుతాను వినవయ్యా ఓ ధర్మరాజా. చెబుతూ మొట్టమొదటిగా తార్క్ష్య అనే ముని గారు సరస్వతీదేవిని ప్రశ్నిస్తూ ఉన్నారు. తార్క్ష్య ఉవాచ కిం ను శ్రేయ పురుషస్యేహ భద్రే కథం కుర్వన్నచ్యవతే స్వధర్మాత్ ఆచక్ష్వమే చారు సర్వాంగి కుర్యాత్ త్వయా శిష్టో నచ్యవేయం స్వధర్మాత్. తార్క్ష్యముని గారు ఆ సరస్వతీదేవికి నమస్కరించి, ఓ మహాదేవి, ఈ ప్రపంచంలో సమస్త మానవులు కూడా శుభప్రదమైనటువంటి అలాగే మంగళకరమైన వస్తువు ఏదైనా ఉన్నదా? కిమ్ను శ్రేయ పురుషస్యేహ భద్రే కథం కుర్వన్న చ్యవతే స్వధర్మాత్. ఏ కర్మను ఆచరిస్తే తను స్వధర్మం నుండి చ్యుతిని పొందడు,
ఎప్పుడు కూడా స్వధర్మాన్ని ఆచరించడం అనేది చాలా గొప్పది. అన్ని ధర్మాలు కూడా ఏది కూడా ధర్మం పెద్దది కాదు, ఏ ధర్మము చిన్నది కాను. కానీ ఒక్కొక్క ధర్మం కూడా ఇంకొక ధర్మాన్ని ఆశ్రయించి ఉంటుంది. కాబట్టి అన్ని కుల వృత్తులు, అన్ని ధర్మాలు కూడా గొప్పవే. అలాగే ఏ ధర్మాన్ని ఆచరిస్తే తన ధర్మాన్ని చ్యుతిని పొందడు. అలాగే ఈ విషయాలన్నీ కూడా ఎందుకు అడుగుతున్నానంటే, నేను ఏమి ఆచరించాలి తద్వారా నా ధర్మం నుండి నాకు చ్యుతి కలగదో ఆ విషయాన్ని నాకు తెలపమని అతను కోరుతూ ఉన్నాడు. ఇదంతా కూడా చెబుతున్నావు కదా, త్వయాశిష్టో నచ్చేవేయం ఆచక్షమే సర్వాంగి కుర్యాత్. నీవేం ఆజ్ఞాపిస్తావో చెప్పు, నీ ఆజ్ఞ నేను అనుసరిస్తాను. ఎందుకంటే మనం ఎవరి దగ్గర ఏదైనా పొందాలంటే మొట్టమొదటిగా వారికి శరణాగతులు అవ్వాలి. మనకన్నా పెద్దవారు, దానిలో ఎటువంటి సంకోచం లేకుండా వారిని శరణాగతి కోరుతూ, అయ్యా మీరు దయచేసి మాకు ఉపదేశించండి, మిమ్మల్ని మేము సేవించుకుంటాము అని వారి దగ్గర మనం వినయంతో ఉంటే వారు మనకు చక్కగా అది ఉపదేశిస్తారు. కాబట్టి ఆ విధంగా తార్క్ష్య మహర్షి గారు అడుగుతున్నారు, కథం వాగ్నిం జుహుయాం పూజయేవ కస్మిన్ కాలే కేన ధర్మో నశ్యేత్ ఏతత్ సర్వం సుభగే ప్రబ్రవీహి యథా లోకాన్ విరజా సంచరేయం. అలాగే ఓ దేవి, నేను ఏ సమయంలో అగ్ని యందు హోమం చేయాలి లేదా అగ్నిదేవుని ఎలా పూజించాలి? ఎందుకంటే అగ్నిముఖావై దేవాశ్చందోవి రిమాన్ లోకా ననపజయ్య బభ్యజయన్. దేవతలందరూ కూడా అగ్ని ద్వారానే ఆహుతులు స్వీకరిస్తూ ఉంటారు. దేవతలకు ఆజ్యం దేవానాం ఆహారం అని చెబుతారు. ఆజ్యమే దేవతలకు ఆహారం కాబట్టి వారు సాక్షాత్తుగా వచ్చి స్వీకరించరు. అగ్నిదేవుడే వారికి వాహకుడుగా ఉన్నాడు. ఆ అగ్నిని ఏ విధంగా పూజించాలి, ఏ ధర్మాన్ని ఆచరించడం వలన నాకు ధర్మహాని అనేది జరగదు, అటువంటి అన్ని విషయాలను కూడా నాకు దయచేసి తెలియజేయమని తను కోరుతున్నాడు. ఇంకా నేను ఇహలోకంలోనైనా పరలోకంలోనైనా ఎటువంటి బాధలు లేకుండా ఉండాలంటే నేను ఏ కర్మలు చేయాలి? యథాలోకాన్ విరజా సంచరేయం. ఎటువంటి దోషాలు ఉండకూడదు. ఎందుకంటే దోషాలంటే పాపాలు. ఆ పాపాలు చేస్తే పైలోకాల్లో మనం అనేక కష్టాలు పడవలసి ఉంటుంది. అలాగే ఇహలోకంలో కూడా ఎన్నో దుఃఖాలు, అనగా పూర్వజన్మకృతం పాపం వ్యాధి రూపేణ బాధితే అనేక వ్యాధులు గురి కావలసి వస్తుంది. కాబట్టి ఇహలోకంలో అలాగే పరలోకంలో కూడా ఎటువంటి వ్యాధులు రాకూడదు, ఎటువంటి కష్టాలు రాకూడదు. అటువంటి ఉపదేశాన్ని నాకు దయచేయమని ఆ తార్క్ష్య మహర్షి గారు కోరుతున్నారు. ఆ విషయాన్ని మార్కండేయ మహర్షి గారు చెబుతూ, మార్కండేయ ఉవాచ ఏవం పృష్టా ప్రీతియుక్తేన తేన శుశ్రూషుమిక్షోత్తమ బుద్ధియుక్తం తార్క్ష్యం విప్రం ధర్మయుక్తం హితం చ సరస్వతి వాక్యమిదం బభాషే. ఆ విధంగా తార్క్షుడు అన్నీ కూడా అడిగిన తర్వాత అతని యోగ్యతను జాగ్రత్తగా గమనించింది. అలాగే అతని యొక్క శ్రద్ధ, అతని యొక్క విజ్ఞాపన, అతని యొక్క వినయము ఇత్యాది సద్గుణాలన్నీ కూడా చూసి సంతృప్తి చెందినటువంటి సరస్వతీదేవి ఉపదేశాన్ని చేస్తూ ఉంది. మనం ఏదైనా వృత్తాంతాన్ని విన్న తర్వాత వింటూ ఉంటాం, ఈ వృత్తాంతాన్ని ఎవరికి పడితే వారికి చెప్పొద్దండి అని అంటుంటారు. ఎందుకంటే యోగ్యత లేని వాడి చేతిలో మనం ఏదైనా మణిని కానీ బంగారాన్ని ఇస్తే ఏం చేస్తాడు? దాంతో ఏదో పళ్ళు కొట్టుకుని తిని దాన్ని కింద పడేస్తాడు. అదేవిధంగా యోగ్యత ఉన్నవాడికి మాత్రమే సుజ్ఞానాన్ని మనం అందజేయాలి అనే ఒక భావనతో అతని తార్క్ష్యముని యొక్క గొప్పతనాన్ని చూసినటువంటి సరస్వతి తను ఈ విధంగా చెబుతుంది. సరస్వత్యువాచ యో బ్రహ్మజానాతి యథా ప్రదేశం స్వాధ్యాయ నృత్యశుచిర ప్రమత్తః సవై పారం దేవలోకస్య గంత సహామరైః ప్రాప్నుయాత్ ప్రీతియోగం. ఓ తార్క్ష్య మహర్షి, అలసత్వం లేకుండా అలాగే శ్రద్ధాభక్తి సమన్వితుడైన స్వాధ్యాయ నిరతుడైన శుచిమంతుడైన భగవద్ అనుగ్రహ ప్రాప్తి కోసం సగుణ బ్రహ్మను తెలుసుకోగలిగిన ఉత్తముడు దేవలోకాన్ని అధిగమించి బ్రహ్మలోకాన్ని పొందుతాడు. అంటే ఇవన్నీ కూడా ఉండాలి. ఏమంటే స్వాధ్యాయ నిత్య, ఎప్పుడు కూడా స్వాధ్యాయాన్ని చేస్తూ ఉండాలి. శుచిహి, శుద్ధంగా ఉండాలి. అప్రమత్త, చాలా జాగరూకతో తను ఉండాలి, వ్యవహరిస్తూ ఉండాలి. అటువంటి వాడు మాత్రమే తను దేవలోకాన్ని భేదించుకుని, అనగా దేవలోకాన్ని దాటుకుని బ్రహ్మలోకానికి వెళ్తాడు. మనం పైలోకాలకు వెళ్ళేటప్పుడు అనేక వర్ణనలను కూడా భాగవతాది పురాణాల్లో చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మనకు వచ్చేటువంటి లోకం ఏదంటే అది స్వర్గం, అనగా దేవలోకం. ఆ దేవలోకం అనగా దానికి ముందు కొందరి ప్రకారం సూర్యలోకం, చంద్రలోకం ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఇవన్నీ కూడా దాటుకుని వెళ్తేనే మనం బ్రహ్మలోకాన్ని పొందగలం.
బ్రహ్మలోకంలో ఎవరు పడితే వారు ఉండరు, ఎవరికి పడితే వారికి ప్రవేశం ఉండదు. ఎవరైతే ముక్తియోగ్యులైతే ఎవరైతే ఉంటారో వారు మాత్రమే అక్కడికి వెళుతూ ఉంటారు. అటువంటి బ్రహ్మలోకానికి ఇతడు పొందుతాడు. అంటే ఎవరంటే స్వాధ్యాయాన్ని చేసినవాడు, నిత్యం కూడా శుద్ధిగా ఉన్నవాడు, అప్రమత్తుడుగా ఉన్నవాడు తను దేవలోకాన్ని దాటుకుని బ్రహ్మలోకానికి వెళుతాడు. ఆ బ్రహ్మలోకంలో కూడా తను ప్రీతిపూర్వకంగా దేవతలతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. కొందరు ఉంటూ ఉంటారు, ఎక్కడ వెళ్ళినా కూడా పరస్పరంగా తన పక్క వాళ్ళతో ఎప్పుడుగా పోట్లాడుకుంటూ ఉంటారు. కానీ ముక్తియోగ్యుడైనటువంటి జీవి తను పైలోకాలకి వెళ్ళిన తర్వాత కూడా దేవతలతో సత్సంబంధాన్ని కొనసాగిస్తూ, వారి ద్వారా ఎన్నో ఉపదేశాలను పొందుతూ, వారి ద్వారా ఎన్నో కథలను వింటూ, వారి ద్వారా మార్గదర్శనాన్ని కూడా పొంది తన ముక్తి సాధన కొరకు ఏదైతే తన సాధన ఉంటుందో ఆ సాధనను చక్కగా చేస్తూ ఉంటాడు. తత్ర స్మరమ్యా విపులా విశోక సుపుష్పితా పుష్కరిణ్య సుపుణ్యా అకర్దమామీనవత్య సుతీర్థా హిరణ్మయేరావృతా పుండరీకైః. ఇక ఆ బ్రహ్మలోకానికి వెళ్తాడు కదా, ఆ బ్రహ్మలోకం ఎటువంటిదో తెలుసా? అక్కడ రమ్యమైనటువంటి, విస్తారంగా ఉండేటువంటి, ఎటువంటి శోకం అనేదే లేని ఎన్నో భవనాలు ఉన్నాయి. ఆ భవనాల్లో కూడా ఎన్నో వృక్షాలు ఉన్నాయి. అవన్నీ కూడా సుపుష్పితాహ, సుగంధభరితమైనటువంటి పుష్పాలతో అవన్నీ కూడా విరబూసి ఉన్నాయి. అలాగే సుపుణ్య పుష్కరిణ్య, పుణ్యప్రదాయకమైనటువంటి ఎన్నో తీర్థరాజాలు అక్కడ కనబడుతున్నాయి. ఏ తీర్థంలో కూడా బురద అనేది లేదు, ఎక్కడా కూడా మలినం అనేది లేదు, అంతటా కూడా శుద్ధంగా ఉంటుంది. ఆ తీర్థాలలో మీనవత్య, చక్కని చేపలు ఉన్నాయి. అలాగే హిరణ్మయి రావృత పుండరీకైః, ప్రతి ఒక్క ఉద్యానవనంలోనూ ప్రతి ఒక్క సరోవరంలో కూడా అక్కడ బంగారుతో చేసినటువంటి కమలాలన్నీ కూడా విరగబూస్తున్నాయి. ఇక్కడ తేషాం తీరే శ్వాసతో పుణ్యభాజో నహీయమానా పృథగప్సరోభిః సుపుణ్యగంధాభిరలంకృతాభిః హిరణ్యవర్ణాభిరతీవ హృష్టాః. ఆ సరోవరాల యొక్క తీరంలో పుణ్యాత్ములు ఎందరో కూడా అక్కడ విహరిస్తూ ఉన్నారు. వారందరూ కూడా ఎందరో అప్సరా స్త్రీలతో అక్కడ ఉన్నారు. ఒక్కొక్క అప్సరా స్త్రీ కూడా చక్కటి వస్త్రాన్ని ధరించి, అనేక సువాసన భరితమైనటువంటి మాలలను ధరించి, అనేక ఆభరణాలు కూడా ధరించి ఉన్నారు. అటువంటి వారి మేనిఛాయ కూడా ఎలా ఉందంటే మంచి బంగారంలా మెరిసే మేనిఛాయతో ఆ అప్సరా స్త్రీలందరూ కూడా ఉన్నారు. వారితో పాటు ఈ పుణ్యాత్ములు అక్కడ వారు విహరిస్తూ ఉన్నారు. వారిని చూస్తుంటే చాలు మనం దృష్టిని తిప్పుకోలేము, అంతటి మనోహరమైనటువంటి రూపాలు అక్కడ కనబడుతూ ఉన్నాయి. పరం లోకం గోప్రదా స్వాప్నువంతి దత్వా నుడహం సూర్యలోకం వ్రజంతి వాసో దత్వా చంద్రమసం తులోకం దత్వా హిరణ్యమరత్వమేతి. ఇక సరస్వతీదేవి బ్రహ్మలోకం గురించి చెప్పింది. చెప్పిన తర్వాత ఇదంతా కూడా ఎందుకు ఉంటే ఆ మహర్షి అడిగాడు, తార్క్ష మహర్షి, దేని చేయడం వలన ఇహలోకంలో అలాగే పరలోకంలో కూడా నాకు సుఖం సంప్రాప్తిస్తుంది అని. మొట్టమొదటిగా నీవు చేరుకునే లోకం ఏదైతే ఉందో బ్రహ్మలోకం ఇలా ఉంటుందయ్యా అని తను చెప్పింది. ఇక అటువంటి పుణ్యకరమైనటువంటి లోకాలకి వెళ్ళాలంటే ఇహలోకంలో ఉండేటప్పుడు ఎటువంటి సాధన చేయాలి, ఎటువంటి సత్కర్మలను చేయాలి అంటే మొట్టమొదటిగా దానము అని చెబుతారు. ఎందుకంటే దానే నారా తీరపానుదంత దానేన ద్విషంతో మిత్రాభవంతి అని వేదం చెబుతోంది. అంటే దానం చేయడం వలన అన్ని పాపాలు కూడా తొలగిపోతాయి. ఏ దానం చేస్తే ఎటువంటి పుణ్యము ఉంటే సరస్వతీదేవి దాన మహాత్మ్యాన్ని వర్ణిస్తూ గోదానాన్ని చేసిన వారు ఉత్తమమైనటువంటి లోకాలను పొందుతారు. గోప్రదాహ పరంలోకం స్వాప్నువంతి. అలాగే అనుడుహం అనగా వృషభాన్ని చేసిన వారు సూర్యలోకానికి పొందుతారు. అలాగే వస్త్రదానాన్ని చేసిన వారు చంద్రలోకాన్ని పొందుతారు. బంగారాన్ని దానం చేసిన వారు అమరత్వాన్ని అనగా దేవత్వాన్ని వారు పొందుతారయ్యా. దేనుం దత్వా సుప్రభాం సుప్రదోహాం కళ్యాణవత్సామపలాయనీం చ యావంతి రోమాణి భవంతి తస్యాః తావత్ వర్షాణ్యాసతే దేవలోకే. గోదానం చేయమని చెప్పారు కదా, గోదానం చేస్తే ఏదో ఉత్తమ లోకం అని చెప్పారు. అక్కడ ఎటువంటి గోవుని దానం చేయాలంటే మంచి శరీర కాంతి కలిగిన గోవుని దానం చేయాలి. అలాగే బాగా పాలిచ్చేది, మంచి దూడతో కలిసినది, పారిపోయే స్వభావం లేనిది, అటువంటి గోవుని దానం చేయాలి. కాటకోపనిషత్తులో కూడా చెబుతాడు నచికేత మహర్షి, పీతోదక జగ్ధతృణ దుగ్ధదోహ నిరింద్రియాహ
అటువంటి అంటే నీళ్లు తాగాయి, ఇకపోయిన నీళ్లు తాగే సామర్థ్యం లేదు, పాలు ఇచ్చేసాయి, ఇక పాలు ఇవ్వలేవు, వాటిలో పళ్ళు కూడా లేవు, అనగా దంతాలు లేవు, అటువంటి గోవులను దానమిస్తే అనందానామతేలోక తాంసగచ్చతి దాదదత, అనంద అనే ఒక గొప్ప నరకాన్ని పొందుతారయ్యా అని చెబుతారు. అంటే సులక్షణ భరితమైనటువంటి గోవునే దానం చేయాలి. అటువంటి గోవుని దానం చేస్తే ఏమవుతుందంటే ఆ గోవు యొక్క శరీరంలో ఎన్నైతే రోమాలు ఉంటాయో అన్ని సంవత్సరాల వరకు కూడా దేవలోకంలో దేవభోగ్యమైనటువంటి సుఖాలని మనం అనుభవించవచ్చు. ఒక్క గోదానం వలన ఇన్ని సుఖాలు వస్తాయ్యా. అనద్వాహం సువ్రతం యో దదాతి హలస్య వోఢారమనంత వీర్యం దురందరం బలవంతం యువానం ప్రాప్నోతి లోకాన్ దశధేను దస్య. ఇక అనడుహం అని చెప్పారు, అనగా వృషభాన్ని దానం చేయాలి, ఎద్దుని దానం చేయాలి. ఆ ఎద్దు ఎలా ఉండాలంటే సువ్రతం, మంచి బలిష్టమైనది ఉండాలి. హలస్య ఓడారం, బరువుని లాగగలిగేది, అనగా నాగలి ఇత్యాది వేస్తే వాటిని లాగగలిగే గొప్ప సామర్థ్యం ఉండాలి. పొడవుగా ఉండాలి, అలాగే దాని మంచి శరీర సౌష్ఠవం కూడా ఉండాలి. అటువంటి దురందరం బలవంతం యువానం, మంచి వయస్సులో ఉండేటువంటి అటువంటి వృషభాన్ని ఎవరైనా దానం చేస్తే 10 గోవులను దానం చేస్తే ఎంతైతే పుణ్యం ఉంటుందో అంత పుణ్యాన్ని పొందుతాడు ఒక ఎద్దును దానం చేయడం వలన. అందుకోసం ఈ వృషోత్సర్గం అని కూడా చేస్తూ ఉంటాం. అనగా ఒక వృషభానికి బాగా తిండి పెట్టి అది బాగా మదించిన తర్వాత దానికి చిన్న వాత పెట్టి అలా పంపించేస్తారు. అంటే అలా వెళ్తూ వెళ్తూ గోసంతతిని పెంచుతూ పోతుంది కాబట్టి ఆ విధంగా వదులుతూ ఉంటారు. ఆ ఎద్దు కోసమే బయట పూర్వకాలంలో కూడా ఇంటి బయట ఒక కుడితిని లాంటి నీళ్లను పెట్టేవారట. అంటే వృషోత్సర్గం చేసిన తర్వాత ఆ ఎద్దు అలా ప్రయాణిస్తూ మన ఇంటి ముందు ఉన్నటువంటి నీటిని తాగి ఏదో గడ్డో అటువంటి మేతను వేస్తే దాన్ని తిన్న తర్వాత మనం పెట్టినటువంటి తిండి, మనం పెట్టినటువంటి నీటిని తాగి ఒక గోవుని అదేమైనా సంతతిని పెంచితే దానివల్ల మనకి ఎంత పుణ్యము అని పూర్వకాలం యొక్క భావన. అటువంటి గోదానం 10 గోవుల దానం ఎంతైతే 10 గోవుల దానం ద్వారా ఎంతైతే పుణ్యాన్ని పొందవచ్చో ఆ పుణ్యాన్ని ఒక వృషభం యొక్క దానం ద్వారా పొందవచ్చు. అలాగే దదాతియో వై కపిలాం సచైలాం కాంస్యోపదోహాం ద్రవిణైరుత్తరీయైః తస్యైస్తైర్గుణైః కామదోహాత భూత్వా నరం ప్రదాతారముపైతి సా గౌః. ఏదో మీరు దానం ఇవ్వండి చెబుతున్నారు, దానం ఇస్తే మాకేం ఒరుగుతుంది, ఏదో ఇహలోకంలో అనుకోండి మనం దానం ఇస్తున్నాము, ఆ పాలను స్వీకరించి ఏదో కుటుంబం సుఖంగా పెరుగుతుంది అని మనం అనుకోవచ్చు. పరలోకంలో మనకేం వస్తుంది అని కొందరి యొక్క వితండవాదన ఉంటుంది. దాన్ని ఉద్దేశంగా పెట్టుకుని సరస్వతీదేవికి సమాధానం ఇస్తూ, ఎవరైనా కపిల గోవుని వస్త్రాభరణాలతో సహా అలంకరించి దానమిస్తారో, అలాగే కాంస్యదోహాం ద్రవణీయే రుత్తరీయైః, పాలు పితకడానికి కూడా ఒక కాంస్య పాత్రను, అలాగే దక్షిణతో సహా దానం చేసిన వారికి ఆ గోవు ఆయా గుణాలతో సహా వారికే సంప్రాప్తిస్తుంది. దాన్నే ద్రవిణైః ఉత్తరీయైః అని మూలంలో చెప్పారు. అంటే ఉత్తరీయం అంటే పైన కప్పుకునే వస్త్రం కానీ లేకపోతే వస్త్రాభరణాలు ఇత్యాది కూడా ఉత్తరీయాలని చెబుతూ ఉంటారు. కానీ ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా చెబుతారు నీలకంఠాచార్యుల వారు. ఉత్తరీయైః అంటే ఉత్తరోత్తర తను చేసేటువంటి ఏవైతే ప్రయాణాలు ఉంటాయో ఆ ప్రయాణాలు. అంటే మనం ఉదాహరణకి ఎన్నో నరకాలను దాటవలసి వస్తుంది. అందులో వైతరణి అనే ఒక గొప్ప నరకం. ఆ నరకంలో మనం వెళ్ళేటప్పుడు మనం ఇచ్చిన గోదానానికి ఫలితంగా పరమాత్మ ఆ వైతరణి మనకు సులభంగా దాటిస్తాడు. కాబట్టి అటువంటి దానాన్ని చెయ్యాలి. మనకు అవన్నీ కూడా మనం చేసినటువంటి దానాలకు ఫలితంగా ఆ గోవే మనల్ని అక్కడ రక్షిస్తుందయ్యా అని ఆ గోవు యొక్క దాన మాహాత్మ్యాన్ని సరస్వతీదేవి ఇక్కడ చెబుతున్నారు. ఇంకా అనేక దానాల యొక్క మాహాత్మ్యాలను కూడా తెలుపబోతున్నారు. ఆ విషయాలు మనం తదుపరి ప్రవచనంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈనాటి ప్రవచన యజ్ఞాన్ని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి పాద పద్మములందు సమర్పణ చేస్తూ క్షమా ప్రార్థన మరియు మంగళ పద్యాన్ని పలుకుతాం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.
Govinda